కృష్ణ జై. లోకద్రోహి నరేంద్రవంశదహన, లోకములను పీడించేటటువంటి రాజులైనటువంటి వారినందరినీ కూడా మట్టు పెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడా, నిర్వాణ సంధాయక, మోక్షమును అనుగ్రహించగలిగినటువంటి వాడా, గోగణార్తి హరణ, గోవులను భక్తులను కాపాడేటటువంటి వాడా, ఓ కృష్ణ నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్, నీకు నమస్కారం చేస్తున్నాను. ఇది నమస్కారం యొక్క గొప్పతనం. ఒక్కసారి నమస్కారం జీవితంలో చేస్తే ఇక మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహానికి తిరిగి ఉండదు. అందుకే ఒక గడుసు భక్తుడు ఒక మాట అన్నాడు, ఈశ్వర నేను గత జన్మలలో నీకు నమస్కారం చెయ్యలేదు, పుట్టాను. ఈశ్వర త్రికరణ శుద్ధిగా ఇప్పుడు నమస్కారం చేశాను, కాబట్టి ఇక మళ్ళీ చేయడానికి నేను ఉండను, ఇక పుట్టాను. ఒక్క నమస్కారం అంత శక్తివంతుడు. కాబట్టి నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్, నా యొక్క భవలతలు ఈ కర్మ బంధనాలన్నింటినీ కూడా తెంపేవయ్యా. నిత్యానుకంపానిధి, అపారమైనటువంటి కరుణకి నిధి అయినటువంటి వాడా, ఓ కృష్ణ నన్ను కాపాడు అని అడిగింది. అంటే కుంతీదేవి పండిపోయినటువంటి స్థితిలో చేసినటువంటి పద్యాలు ఆ పద్యాలు. అందుకే మనం కూడా పండాలి అంటే భాగవతంలో భీష్ముడు చేసినటువంటి పద్యాలు, కుంతీదేవి చేసినటువంటి పద్యాలు నిరంతరము ధారణలో ఉండాలి. తదనంతరము కృష్ణ భగవానుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేశాడు. కాబట్టి కృష్ణ నిర్యాణం అయిపోయింది. కృష్ణ నిర్యాణం అయిన తరువాత ఇక పాండవులు ఉండలేరు. అందుకే పాండవులు రాజ్యాన్నంతటినీ కూడా పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి ఉత్తర కుమారుని యొక్క కుమార్తె ఇరావతి ఆమెనిచ్చి వివాహం చేశారు పరీక్షిత్తుకి. కృపాచార్యుల వారు చిరంజీవి అయినటువంటి కృపాచార్యుణ్ణి పరీక్షిత్తుకి గురువుగా నియమించారు. ఆయన అండదండలలో రాజ్య పరిపాలన చెయ్యి. కృష్ణానుగ్రహం ఎటువంటిదో, ఆ కృష్ణుడు ధర్మాన్ని ఎలా కాపాడాడో, మనకి రాజ్యం ఎలా వచ్చిందో, నీకు ముందున్న వాళ్ళు ఎలా బతికారో నిరంతరం కృపాచార్యుల వారు నీకు చెప్తూ ఉంటాడు. నువ్వు కూడా అదే మార్గంలో ప్రయాణం చెయ్యమని కృపుణ్ణి ఆచార్య స్థానంలో నిలబెట్టి తన మనవడైనటువంటి పరీక్షిత్తుని అప్పజెప్పి, మహానుభావుడైనటువంటి ధర్మరాజు, పాండవులు మిగిలిన వాళ్ళు నలుగురు కలిసి పరమాత్మ యొక్క స్థానాన్ని చేరుకోవడానికి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పరీక్షిత్తు రాజ్యపాలన చేస్తున్నాడు. ద్వాపరయుగం పరిసమాప్తమై కలియుగం ప్రవేశించింది. కలిపురుషుడు ప్రవేశించాలి. కలిపురుషుడి యొక్క ఉద్ధతి అలా ఇలా ఉండదు. కలిపురుషుడు ప్రధానంగా రెండిటి చేత లోకాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఒకటి, అసలు ఏ వావి వరస నియమము నిష్ఠ వీటితో సంబంధం లేనటువంటి నిరంతరము అదుపు తప్పినటువంటి కామము. రెండవది జిహ్వేంద్రియ లౌల్యము. ఇది తినచ్చా, ఇది తినకూడదా, ఇది ఇలా తినచ్చా, ఇంకొకలా తినాలా, అసలు తినడానికి ఏమైనా నియమాలు ఉంటాయా, ఇవేం అక్కర్లేదు. కాబట్టి అలా ఇంద్రియ లౌల్యాన్ని కల్పించి కలిపురుషుడు పాడు చేస్తూ ఉంటాడు. అటువంటి కలిపురుషుడి యొక్క యుగం ప్రారంభమైపోతోంది. కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడు. పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేశాడు. దిగ్విజయ యాత్ర చేసి కురుజంగాల దేశంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు అని విన్నాడు. ధర్మరాజు గారి యొక్క పౌత్రుడనైనటువంటి నేను రాజ్య పరిపాలన చేస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద విహరించారు. ఆయన పాద ముద్రలు ఇంకా ఈ భూమి మీద వాడిపోలేదు, చిరిగిపోలేదు. కలిపురుషుడు ప్రవేశించి ధర్మాన్ని పతనం చేయడమా, కలిని నిగ్రహిస్తానని గబగబా బయలుదేరి కురుజంగాల దేశాన్ని చేరుకుంటున్నాడు. చేరుకుంటున్న సమయంలో భూమి గోరూపాన్ని పొందింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.